అని చెప్పి మరొక ప్రచారం సాగుతుంది. ఇవన్నీ కూడా మనతో చర్చించడానికి తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే వర్మ. మొదటి నుంచి అనుకుంటున్నాం, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, కౌంటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుంది అంటున్నారు, ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు, సమస్యాక ప్రాంతాలను కట్టుదిట్టం చేస్తున్నారు, పోలింగ్ బూతుల్లో పహారా కాస్తున్నారు, ఇంకా అదనపు బలగాలను కూడా తీసుకురావాలి అని చెప్పి పార్టీలు కోరే పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని సర్వేలు కలకలం, నువ్వు గెలుస్తావంటే నువ్వు గెలుస్తావు అని చెప్పి రోజుకో సర్వేలు వస్తున్నాయి. మీరు కూడా చాలా సర్వేలు చూసుంటారు. అసలు ఏంటి సర్వేలు మాయాజాలం? ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? ఇప్పుడు ఒకటేమో కొంచెం ప్రజలు అంచనా చేసుకోవడానికి సిద్ధం కావడానికి, రెండోదేమో కుతూహలం ఆపుకోలేరు కదా రెండోది, మూడోది ఇప్పుడు మీరు ఇందాక పెట్టిన బెట్టింగ్ రాయిళ్ళ కోసం ఒకటి, నాలుగోది రాజకీయ పార్టీలు కూడా భవిష్యత్ ఏంటి, ఇటుకుంటామా అటు పోతామా, ఏమవుతుంది రాష్ట్రంలో ఏమవుతుంది, ఆఖరికి నా స్థలం అమ్ముకుందామా లేదా దగ్గర నుంచి కూడా అన్నీ నడుస్తాయి. సో ఈ సర్వే అనేది అదొక పెద్ద ప్రక్రియ ఇప్పుడు భారీ ఎత్తున సాగుతుంది. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద సంస్థలు, కీలకమైన సంస్థలు చెప్పింది తక్కువ. అవును, ఒకరిద్దరు చెప్తున్నారు డెఫినెట్గా, ఆత్మసాక్షి లేకపోతే ఇంకెవరో కొంతమంది చెప్తున్నారు, కానీ ఎక్కువ మంది అలా నిరీక్షిస్తున్నారు. అంటే సర్వే సంస్థలు కూడా కాస్త సందిగ్ధంలో పడిపోయినంత ఉత్కంఠభరితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నిక జరిగిందనేది ఖాయం. ఇప్పుడు ఒక సంస్థ ఉంది, పేరు చెప్పకూడదు, ఇప్పుడు వాళ్ళ దానికోసం దాని మీద మేమంతా రకరకాలుగా మాట్లాడడం, వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఒకటేమో ఎగ్జిట్ పోల్ ఇస్తాం మా ప్రిన్సిపల్ అంటూనే ఏదో ఒక ఇండికేషన్స్ అట్లా ఇస్తుంటారు, అలా కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే మీరు 22 పార్టీలు కూడా 90 నుంచి 120 అని అట్లా కూర్చున్నారు. అవును, కాబట్టి ఇక్కడ చాలా అయితే ప్రతిసారి కూడా ఈ విధమైన పరిస్థితి కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు నాకు తెలిసి నేను 1967 నుంచి అంటే విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఇంట్లో రాజకీయ వాతావరణం కాబట్టి ఎప్పటికప్పుడు ఇదే అనుకోవడం, అదే అనుకోవడం, అదే అనుకోవడం, మళ్ళీ ఏదో ఒకటి తేలడం, ఇది ఒక ప్రక్రియ. అవును. సో ఏపీలో ఇప్పుడు ఇంకా కొంచెం ఇదిగో సోషల్ మీడియా మీలాంటి వాళ్ళు చేసే చర్చలు దీనివల్ల ఇంకా పెరిగి పరిస్థితి వచ్చింది. నాకు తెలిసి వీళ్ళందరికీ ఒకటే ఉంది దృష్టిలో, కట్టెక్కితే చాలా అంతే. అది బయటపడకుండా మనం ఎందుకు బయటపడాలి, కానీ చూద్దాము, ఇంత టైట్గా ఉన్నప్పుడు ఎందుకు తొందరపడి ఇవ్వటము ఈ పద్ధతి. మరి అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 151 అని చెప్పి వెళ్ళిపోయారు కదా ప్లస్ అని. దాని మీద నేను చాలాసార్లు చెప్పానండి. నేను చెప్పినందుకు కొంతమందికి నచ్చలేదు, కానీ నేను అన్నది ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ 150 ఉన్నాయి. 150 ఉన్న పార్టీకి 130 వస్తే కూడా 20 ఓడిపోవటం గెలవటం అట్లా ఉంచి తగ్గినట్టే. ఇంకా సో 150 కంటే తక్కువ చెప్పే అవకాశం లేదు అని ఇప్పుడు ఎవరైనా మీరైనా కానీ మీరు ఏదో చేస్తున్నప్పుడు ఏదో ఉన్నది నిలబడుతుంది పెరుగుతుంది అని చెప్తారు. అది నేను న్యాచురల్గా ఉన్నది చెప్పాను. అదేమి పెద్ద లాజిక్ కాదు. ఇంకోటి అంటే మీరు అన్నది ఎందుకులే చూద్దాం అని చెప్పి స్తబ్దంగా ఉన్నారు ఎవరు కూడా. వీళ్ళు సర్వేల వాళ్ళు వీళ్ళందరూ జగన్ ఏమో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు, ఇక మళ్ళీ ఆయన ఏం మాట్లాడలేదు కదా. నిజం చెప్పాలంటే వైసీపీ క్యాంపులో కూడా ఎవరు దాని మీద ఎక్కువ లేదు. ఆ తర్వాత మాచర్ల ఇట్లాంటివన్నీ. తెలుగుదేశం క్యాంపులో కూడా చాలా తక్కువ మంది, మన వీర విద్య బుద్ధ వెంకన్న తప్పితే ఎక్కువ మంది ఏమీ అంతగా చెప్పినటువంటిది లేదు, ఏదో లాంఛనంగా. ఎందుకు చెప్పడం లేదు అన్న దాని మీద కూడా నేను నా మీడియాధిపతి మిత్రుడు ఒక ఆయన చాలా ఒక ఫుల్ పేజీ ఆర్టికల్ రాశాడు. వాస్తవంగా చెప్పాలంటే వద్దులేండి ఎందుకు గొడవ, అంటే వాళ్ళేమో మౌనంగా ఉంటే వీళ్ళు అపార్థం చేసుకుంటున్నారు, లేకపోతే దీన్ని ఏదో విధంగా చిత్రిస్తున్నారు, ఒక ఉద్దేశపూర్వకంగా అది ఇదే అని ఇవన్నీ కూడా రాసుకొచ్చారంటే ఏదో వైసీపీకి అనుకూలంగా ఏదో పెద్ద సోషల్ మీడియాలో కుట్ర జరిగిపోతుంది, వీళ్ళందరూ ఏదో చేస్తున్నారు. ఎవరైనా ఎన్నికల లెక్కింపులో ఏం కుట్ర చేస్తారు? మాట్లాడేటప్పుడు అంటే మాట్లాడరా. ఇప్పుడు కొంతమంది నేనైతే మీకు తెలుసు, మీరు ప్రతిరోజు చర్చలో చివరిలో సమయం దగ్గరకు వచ్చింది, మీ అనుభవంతో మీరు ఏం చెప్తారని మీరు అడగడము. ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, వాళ్ళు ఇలా చెప్తున్నారు వీళ్ళు అని చెప్పడం తప్ప ఇవే మీరే సాక్షి, వేరే వాళ్ళు ఎందుకు ఇంతవరకు. కానీ మేము ఏదో అనుకూలంగా చెప్తున్నారని ఇది మనం ఎవరికి చెప్తాం వీళ్ళకి. కానీ పరిస్థితి అయితే ఎవరికి వాళ్ళు టెన్స్గా ఉన్నారు. మరి ఆయన ఏం చెప్పలేదు అందులో, ఇవన్నీ కూడా రాసి. అందుకని దాని మీద మళ్ళీ ఈరోజు సమాధానాలు కూడా వచ్చి చాలా సమాధానాలు వచ్చాయి, అవి వదిలేద్దాం. కానీ సర్వేలు అయితే కొనసాగుతున్నాయి. చెప్పని వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంది అనే మాట అంటున్నారు. ఇది ఒక మాట చెప్తాను, ఈ సర్వేలు సెఫాలజీలు వీటన్నిటికీ ఆద్యుడు ప్రణయ్ రాయ్, అంతే కదా. 90వ దశకంలో ఆయన గ్లామర్, ఆయన మేనరిజమ్స్ ఇవన్నీ. నిన్న ఆయన ఒక డిస్కషన్ చేశారు మొన్న, ఆయన మరో 2 మిత్రులతో కూడా కలిసి. దాంట్లో ఆయన కొన్ని క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే
వాళ్ళు చేసిన సర్వే అంటే ఇప్పుడు ఒక నెల కిందట చేశారు వాళ్ళు, ఇప్పుడు కాదు నెల కిందట చేసిన దాంట్లో టీడీపీకి ఆధిక్యత వచ్చింది. అలాగే వాళ్ళ విలేకరులు వాళ్ళు వీళ్ళు మీలాగా తిరిగి కలిసి వీళ్ళందరూ ఒక లెక్క చెప్పారు. దాంట్లో పోటాపోటీగా వచ్చింది. పోటాపోటీ అంటే 14-11 అట్లేదు. రెండేళ్ల కింద జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలాబల అంటే రూరల్ బెల్ట్ బలం అనే సిద్ధాంతం ఉంది కాబట్టి దాని ఆధారంగా చేస్తే వైసీపీకి ఆధిక్యత వచ్చింది. సో 3 రకాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీకి 49 పాయింట్ సంథింగ్, 50 అంటుంటారు కానీ 49.7 సంథింగ్ అట్లా వచ్చింది. టీడీపీకి 39 పాయింట్ వచ్చింది. దాదాపు వీళ్ళకి 40% దగ్గరలో వచ్చింది. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్కు 5.7 అట్లాంటిది ఆయనకు వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే స్థూలంగా చెప్పాలంటే ఇప్పుడు 40 దీనికి ఇది కూడా కలిస్తే 44 అయింది. 44 అయింది. 44 వీళ్ళకి 50 ఉంది. అలా ఉన్నాయనుకుంటే కూడా 3% స్వింగ్ ఎవరికి వస్తుంది? 3% స్వింగ్ అటు నుంచి ఇటు వస్తే వీళ్ళు గెలుస్తారు. ఓకే, 3% స్వింగ్ అటు వెళ్తే ఉన్న ప్రభుత్వం కొనసాగుతుంది. సో కీలకమైంది 3% స్వింగ్. ఇది మొదటిది ఓటింగ్కు సంబంధించి. రెండవది రీజనల్గా రాయలసీమ రీజన్ అనేది ఇప్పటికి కూడా వైసీపీకి బలంగా ఉంది. వాళ్ళకి అక్కడ ఇంకొంతమంది గ్రేటర్ రాయలసీమ అని నల్గొండ ప్రకాశం నెల్లూరు కూడా కలిపితే 71 సీట్లు ఉంటే ఇందులో ఒక 50 దాకా వాళ్ళకి వస్తాయి. ఆ మిగిలినది ఎక్కడ వస్తాయి? ఉత్తరాంధ్రలో కొంత ఆధిక్యత ఉందని లేదని వీళ్ళైతే కోస్తా రాయలసీమ అని 2గా డివైడ్ చేస్తే రాయలసీమలో స్పష్టమైన ఆధిక్యత ఉంది. కోస్తాలో ఎవరు ఆధిక్యత తెచ్చుకుంటారు అంటే రీజనల్ ఫ్యాక్టర్. మూడోది యాంటీ ఇన్కంబెన్సీ, తరచూ మనం వినేది. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది లేదు రకరకాల సిద్ధాంతం. ప్రో ఇన్కంబెన్సీ దీని మీద అసలు హిస్టరీ ఏం చెప్తుందని చెప్తే ప్రణయ్ రాయ్ చాలా స్పష్టంగా ఇదివరకు నుంచి కూడా విన్నాను నేను. అది ఆయన ఏమంటున్నారు 1952 నుంచి అంటే మొదటి జనరల్ ఎన్నికల నుంచి 1977 వరకు అంటే ఇందిరాగాంధీ ఓడిపోయి జనతా ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ కాలం అంతా ప్రో ఇన్కంబెన్సీ చాలా ఎక్కువగా ఉంది. ఓకే, అంటే ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళని గెలిపించటం. కాంగ్రెస్ 30 ఏళ్ళు పాలించింది అంటుంటాం కదా, అది 81% ఉన్న ప్రభుత్వాలను ఎన్నుకోవడం కొనసాగింది 77 వరకు. 77లో మొదటిసారి దేశంలో వేరే ఆల్టర్నేట్ ప్రభుత్వం వచ్చింది. అప్పటి నుంచి మారింది. 77 నుంచి 2002 వరకు అంటే వాజ్పేయి ప్రభుత్వం వరకు ఈ 2002 వరకు యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువగా ఉంది. అంటే అప్పుడు పరిస్థితి వేరు కదా సార్. ఐఎమ్ టెల్లింగ్ ఈ సిరీస్ ఇప్పటికి కూడా వస్తున్నాం మేము. ఓకే, అంటే మొదట ప్రో ఇన్కంబెన్సీ 82%, రెండో దశలో 77-2002 మధ్య యాంటీ ఇన్కంబెన్సీ అనేది 71%, అంటే ఉన్న ప్రభుత్వాన్ని. ఇప్పుడు మూడో దశలో అంటే 2002 నుంచి 2024 వరకు అంటే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలన్నీ విశ్లేషిస్తే ఇప్పుడు యాంటీ ప్రో లేదు, ఇప్పుడు 50-50 ఉంది. ఓకే, ఉన్న ప్రభుత్వం నచ్చితే దానికి మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నారు. ఒక నవీన్ పట్నాయక్ లాగా లేదా ఇంకొక చోట ఇంకొకరి లాగా రాజశేఖర రెడ్డి లాగా రాజశేఖర రెడ్డి తర్వాతే అనుకోవాలి, ఎందుకంటే ఇది 2000 అంతే 2002 నుంచి కదా. కాబట్టి 50-50. కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి అనుకూలత ఉంది, పట్టణ ప్రాంతాల్లో టీడీపీకి అనుకూలత ఉంది. వాళ్ళైతే మహిళల్లో కూడా టీడీపీకి అనుకూలత ఉంది అని వాళ్ళు ఎక్కువ చెప్పారు. మామూలుగా బయట ఉన్న పర్సెప్షన్ కొంచెం తేడా ఉంటుంది. ఎనీవే, సో ఈ ఫ్యాక్టర్స్ నిర్ణయిస్తాయి మహిళా ఓటర్లు ఎటు వెళ్తారు, గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఏంటి. మూడోది ఈ ఓటింగ్ పర్సెంటేజ్ పవన్ కళ్యాణ్ ఆకర్షణ ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు అది ఓట్ల కింద ట్రాన్స్ఫర్ అవుతుంది. గతంలో చిరంజీవి విషయంలో అంతగా సక్సెస్ కానట్టు ఆయన విషయంలో అసలు ఆయనే ఓడిపోయిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఆయన ఊపు తీసుకురావడంలో ఏ మేరకు జయప్రదమయ్యాడు. పవన్ ఫ్యాక్టర్ కూడా. సో ఈ 5 ఫ్యాక్టర్స్ ఈ ఎన్నికల్లో ఫలితాన్ని నిర్ధారించబోతున్నాయి. జనసేనకు వచ్చిన ఓటు శాతం కూడా నిర్ధారించే అవకాశం అంతే కదా, 5%